బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి వెనుక పెద్ద కుట్ర ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, కాశ్మీర్లో అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగాన్ని దెబ్బతీయడం, దేశంలో మత ఘర్షణలు రెచ్చగొట్టడమే ఈ దాడి ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. బెర్లిన్లో జరిగిన డీజీఏపీ సెంటర్ ఫర్ జియో ఎకానమిక్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ మేరకు జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఉగ్రవాదం విషయంలో భారత్ ఏమాత్రం సహించబోదని, అణు బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని జైశంకర్ తేల్చి చెప్పారు. పాకిస్తాన్ ప్రేరేపిత సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ అవలంబిస్తున్న నూతన విధానాల గురించి జర్మనీ అగ్ర నాయకత్వాన్ని వివరించిన ఆయన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఉగ్రవాదాన్ని ఏ దేశం కూడా సమర్థించదని, అన్ని దేశాలు ఖండించాయని ఆయన గుర్తు చేశారు. పహల్గాం దాడికి జర్మనీ కూడా తీవ్రంగా ఖండించిందని, ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా నిలుస్తుందని తెలిపిందని జయశంకర్ పేర్కొన్నారు. తమ పొరుగు దేశమైన పాకిస్తాన్ నుంచి ఉద్భవిస్తున్న ఉగ్రవాద శిబిరాలు, శిక్షణా కేంద్రాలపైన భారత్ దాడులు చేసిందని, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ ప్రయోజిత విధానంగా వాడుకుంటూ భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు. ఉగ్రవాదంపై పోరాడే హక్కు భారత్కు ఉందని జర్మనీ గుర్తించిందని జయశంకర్ తెలిపారు. This was a terrorist attack, and a terrorist attack which is part of a pattern which has not only targeted the Union Territory of Jammu and Kashmir but other parts of India as well. So it's very important to clarify, because when you